నిన్న వరంగల్లో కూడా భారీగా వర్షం పడ్డది. మొత్తం విత్ ఇన్ 3 hours ఆఫ్ రెయిన్ కి ఒకటేసారి నగరం మొత్తం కూడా మునిగిపోయిందంట. మిల్స్ కాలనీలో కూడా మనం చూసుకుంటే మొత్తం కాలనీ కూడా మునిగిపోయిందంట. మరి అక్కడ జనాలందరూ కూడా మేబీ హైడ్రాని ఆశిస్తున్నారేమో, కానీ పోలీసులందరూ అట్లనే ప్రతి ఒక్కరు కూడా మంచిగా పనిచేస్తున్నట్ట. నిన్న ప్రజలకు అండగా నిలిచిన వరంగల్ పోలీస్. నిజంగా చెప్పాలంటే వాటర్ ఫ్లోన్ అనేది కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అసలు చాలా నాకు తెలిసి కూడా చూడలే కావచ్చు ఎవరు కూడా ఇన్ని వర్షాలు రావడం. హైదరాబాద్లో కూడా మనం ఏడా చేసుకుంటే మన అమీర్పేట కూడా ఆల్మోస్ట్ మొత్తం ప్రతి ఒక్కరికి మోకాల వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. అమీర్పేట కానివ్వండి, పెద్ద పెద్ద సిటీలు మనం మంచిగా లగ్జరీ ఏరియాలని చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్మోస్ట్ అన్నీ మునిగిపోతున్నాయి. ఏం లాభం చెప్పండి అన్న, నీ కోట్లు పెట్టుకున్నా కూడా ఆడ కొనుక్కున్నా కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్లుంది ముచ్చట. ప్రజలకు అండగా నిలిచిన వరంగల్ పోలీసులు వరద నీటిలో ప్రభుత్వ అధికారుల సేవలు. సహాయక చర్యల్లో నిమగ్నమైన మిల్స్ కాలనీ సిఐ రమేష్ సిబ్బంది. సహాయక చర్యల్లో పాల్గొన్న వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్. నీట మునిగిన వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించిన ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ. ఇంతజార్గన్ సిఐ. వరంగల్లో కుండపోత వర్షం కురిసిన కారణంగా స్తంభించిన జనజీవనం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాన దంచి కొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నిజంగా అసలు ఈడైతే అసలు ఒక 2-3 గంటలకే వర్షానికే అందరు ఆమైపోతున్నారు. ఆడ రాత్రి స్టార్ట్ అయితే మళ్ళీ పొద్దున్న దాకా కొట్టిందంట. పోలీసులు కూడా చూడండి. నిజంగా ఒక్కొక్కసారి ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టు పోలీసులు కూడా పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరూ కూడా మంచిగా ఇట్లా బయటకు వచ్చి అందరికీ సహాయం చేయడం అట్లాంటివి మంచిగా చేస్తూ ఉంటారు. అట్లాంటివి చూసినప్పుడు జర మంచిగా అనిపిస్తుంది. సో ఇది వరంగల్లో మనం నిన్న చూసుకున్నట్లయితే ఆడ వర్షానికి చూడండి అసలు కాలనీలు చూడండి ఎట్లా మునిగిపోతున్నాయో. మరి వరంగల్లో కూడా హైడ్రా లాంటిది ఏదైనా వస్తేనే ఆడ కూడా ఏమైనా కబ్జాలు చేసినా ఏమైనా ఉన్నాయనుకోండి, చెరువులను ఏడైతే కబ్జా చేసిండ్రో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటే అప్పుడు జర వరంగల్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లం కూడా రాదని చెప్పి ఆడ జనాలు అంటున్నారు. సో ఇది వరంగల్కు సంబంధించింది.